డబ్బు చాలా అవసరం. డబ్బు ఎవరికైనా చేరా, డబ్బు అందరికీ ఇష్టమే. మరి డబ్బు ఉత్తగానే వస్తుందా? డబ్బు ఊరికే రాదు. అందరికీ తెలిసి ఈ కొటేషన్. డబ్బులు ఊరికే రావు, నగలు కూడా ఊరికే రావు. నగలు, డబ్బులు, ఆస్తులు కావాలంటే మనం తప్పకుండా కష్టపడాలి. సరే, ఈ కష్టపడాలి అనేటువంటిది కష్టపడితేనే ఉంటారు. కష్టాలు చాలా రకాలుగా ఉంటాయి. స్మార్ట్ వర్క్ చేయాలి. కష్టం అనేటువంటిది కొందరు తక్కువ కష్టంతో ఎక్కువ లాభం పొందుతారు, కొందరు ఎక్కువ కష్టంతో అసలు లాభమే ఉండదు, నష్టం ఉండదు. అయితే దానికి టెక్నిక్స్ కావాలి, నైపుణ్యం కావాలి, నైపుణ్య శిక్షణ కావాలి. అది కరువైంది మనకు, అది తగ్గిపోయింది. అది తక్కువ అవటం మూలన చాలా మంది ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కొక్కరిని మనం అడిగి తెలుసుకుందాం. తర్వాత ఏదో ఒక రకంగా ప్రయత్నాలు చేసి నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, లాభాలు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకే, అది కామన్, అది సక్సెస్ స్టోరీ. కానీ అన్సక్సెస్ స్టోరీస్ కూడా ఉంటాయి. ఏదో కిరాణా షాప్ పెడతాము, అందులో క్రెడిట్ ఇస్తాము, అప్పులు ఇస్తాము, వాళ్ళు మళ్ళా కట్టరు, లాసే. బర్రెలను పెంచుతాము, బర్రెలను పెంచితే బర్రెలకు రోగం వస్తుంది, చచ్చిపోతుంది, లాసే. లేకపోతే బర్రెలను కూడా ఎత్తుకోబోతారు, లాసే. అదేవిధంగా మేకలను పెడతాము, లేకపోతే డైరీ ఫామ్ పెడతాము. చేయటానికి ఒక సంస్థ లాగా ఏర్పడితే అదే పరిశ్రమ. మనం తయారు చేసేటువంటి సేవలు, వస్తువు కానీ సర్వీసెస్ కానీ దాన్ని రిజిస్టర్ చేసి, ఉద్యమ రిజిస్టర్ అంటున్నారు, రిజిస్టర్ చేసి ఒక సంస్థ లాగా దాన్ని తయారు చేయటమే పరిశ్రమ. పరిశ్రమ అంటే ఓ పెద్ద పదం ఉపయోగిస్తాను, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు. కాకపోతే ఇది కుటీర పరిశ్రమ, చిన్న పరిశ్రమ, సూక్ష్మ పరిశ్రమ. అట్లనే నడిపిస్తే పెద్ద పరిశ్రమ అన్నమాట. 1993లో కె రమాదేవి గారు దీన్ని స్టార్ట్ చేశారు. కన్నగంటి రమాదేవి గారని హైదరాబాద్ లో చిన్న సంస్థగా స్టార్ట్ చేశారు. అయితే ఆ చిన్న సంస్థ ఇప్పుడు పెరిగి 4 రాష్ట్రాల లోపల విస్తరించి ఒక పెద్ద పాన్ ఇండియా అంటే జాతీయ సంస్థగా ఇప్పుడు ఏర్పడింది. 40,000 మంది దాంట్లో మెంబర్లు ఉన్నారు. మేకప్ ఆర్టిస్ట్ ప్రొఫెషనల్ గా నేర్చుకున్నాను హైదరాబాద్ లో. నేను పీజీ చేశాను ఎంఏ తెలుగు. 4 years నేను లెక్చరర్ కూడా పనిచేశాను. కాకపోతే తర్వాత మా బాబు పుట్టడం వల్ల మానేశాను. తర్వాత వెళ్ళిన తర్వాత ఎక్స్పీరియన్స్ ఉంది, కాకపోతే అప్పటికే జాబ్స్ అన్నీ ఫిలప్ అయిపోతున్నాయి. మళ్ళీ చేద్దామన్నా కానీ క్వాలిటీస్ అన్నీ ఏమీ లేవు. అందుకని బ్యూటిషియన్ ఎంచుకున్నా. ఇప్పుడు 5 years అవుతుంది చేయబట్టి. మేకప్ వేస్తాను, పార్లర్ కూడా రన్ చేసుకుంటున్నాను సొంతంగా. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా అవుతారు. ఎక్కడైనా వెళ్ళి చేస్తాను. హైదరాబాద్ ఎక్కడైనా వెళ్ళి మేకప్ అనేది వేసి ఇస్తాను. పార్లర్ కూడా రన్ చేసుకుంటాను. నా పార్లర్ ఇది చిన్న నాకు బాబు పాప. ఇప్పటిదాకా మాట్లాడినాము, తన ఆడపడుచు మా అత్తమ్మ కూతురు. సరే అమ్మా, నీకు బ్రాండ్ ఏర్పాటు చేసుకోదానికి శ్రీ లక్ష్మి బ్యూటీ పార్లర్ బ్రాండ్ ఏర్పాటు చేసుకో, సంస్థని నిర్మించుకోదాన్ని ఇంకా ఎక్కువ ప్రచారం చేసుకో ఇట్లాంటి వాటిల్లో. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. ఫస్ట్ టైం వచ్చాను, మా సీఏ చెప్పారు వెళ్ళు, నీకు అవకాశం ఉంటుంది కావచ్చు, ఏమైనా నేర్చుకోవచ్చు అనేసి. అందుకే వచ్చాను. తెలియదు ఫస్ట్ టైం ఇక్కడ ఇంతమందిని చూడడం అనేది చాలా హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడైనా వెళ్తే సెమినార్స్కి వెళ్తాను, అంటే బ్యూటీ పార్లర్ కాబట్టి అందరూ బ్యూటిషియన్స్ ఎక్కువ ఉంటారు. అక్కడ ఎవరు వాళ్ళు ఉంటారు అక్కడ, కానీ ఇక్కడ లేదు. చాలా బాగుంది, బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం వచ్చినందుకు. నమస్కారం, నా పేరు స్వరూప, మా తిమ్మాపూర్ మండల్. నేను గత 10 to 12 years నుంచి టైలరింగ్ చేస్తున్నాను. మహిళా సంఘాల మీద అకౌంటెంట్ కూడా వర్క్ చేస్తాను విలేజ్ లోనే. టైలరింగ్ అనేది నాకు 20 years నుండి అనుభవం ఉంది అందులో. కాకపోతే ట్రైనింగ్ అనేది ఎక్కడ నేర్చుకోలేదు, కొంచెం నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను. కాకపోతే మన మండల సమైక్య అందరూ తెలుసు కదా, మహిళా సంఘాల ఉంటారు. మహిళా సంఘాల ద్వారానే మనకి ఎంపీఐ ఆసక్తి ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే నేను మళ్ళీ ఒక
చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. దానికి నందీశ్వర లేడీస్ టైలర్ అని షాప్ నేమ్ రిజిస్టర్ చేసుకున్నాం. ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. నేను ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి షాప్ ఏర్పాటు చేసుకున్నాం. మేమే సొంతంగా 10,000 30,000 తోటి షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 2017 లో ఏర్పాటు చేశాము. తర్వాత మగ్గం వరకు నేర్చుకున్నాం. చిన్న చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు షాపు నడిపిస్తున్నాను. నా దగ్గర ఒక 6 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు. స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ కుట్టారా? నార్మల్ గా బ్లౌజెస్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ అంబ్రెల్లా టైప్ అన్ని కుట్టుకుంటూ మా చుట్టుపక్కల ఉన్న యూనిఫామ్స్ పాఠశాలలకు వెళ్ళి ఒక్కొక్క హెచ్ఎం ని రిక్వెస్ట్ చేసుకుంటా ఎప్పుడు 10 years బ్యాక్ ఒక్కొక్క స్కూల్ యూనిఫామ్స్ ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి తీసుకొచ్చుకోవడం జరిగి మేము కుట్టడం జరిగింది. అప్పుడు ఈ ఎంబీఓలు కానీ జిల్లా నుంచి కానీ మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. మేమే స్కూళ్ళకి వెళ్ళి గ్యాదర్ చేసుకుని ఆ క్లాత్ తీసుకొచ్చుకొని కుట్టి ఇచ్చిన తర్వాత మా పనితీరు నచ్చి మళ్ళీ మా స్కూల్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి అవకాశం ఏమొచ్చింది అని అంటే గత సంవత్సరం నుండి మన జిల్లా సమైక్య నుండి మండల సమైక్యకు ప్రతి మహిళ వట్టిగా ఉండద్దు, కుట్టు శిక్షణ అనేది ప్రతి మండలంలో ఒక 100 మంది దాకా ఇస్తారు ఎవ్రీ ఇయర్. దాన్ని ఉపయోగించుకొని వట్టిగా ఉండద్దు అని మీ పాఠశాల యూనిఫామ్స్ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత ఆదాయం అనేది కలుగుతుంది. మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ పోతారు కాబట్టి ఆ యూనిఫామ్స్ మీరు స్టిచ్ చేస్తారు కాబట్టి నేను చెండు బాబుని తయారు చేసుకున్నా. బబ్లు బ్యాగ్, బబ్లు బాంబ్ కూడా మీ పేరు కూడా డిసైడ్ చేసుకుంటాం. గ్రేట్. సో ఏంటంటే దీనికి మాకు రిజిస్ట్రేషన్ రాలేదు. రిజిస్ట్రేషన్ అయితే మాకు మేము సేల్ చేసుకుంటాం. సో దీనికి మాకు ఎంత లైసెన్స్ కావాలి, దానికోసం నేను ఇక్కడ మాకు ఏమైనా హెల్ప్ అయితే వచ్చినా ఎక్కడ పెట్టారమ్మా ఇది? అంటే ఏ ఊరమ్మా మీరు? సుందరగిరి, చిగురుమామిడి మా మండలం. వెరీ గుడ్, వెరీ గుడ్. క్లాస్. అంటే చాలా ఉంది మీరు చెప్పి. చాలా మందికి ఇన్స్పిరేషన్ అమ్మా. ఇట్లా మహాతాజ్ బబ్లు ఔషధ తైలం గ్రేట్. జండు బామ్ లాగానే ఉంది చూడండి అమ్మా. చేస్తాను, నేను తీసుకోవాలి. మేము అంటే 6 కంపెనీ స్టార్ట్ చేసినాము. సో ఏంటంటే మేము సేల్ చేయడానికి వెళ్ళాం కానీ దానికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి సేల్ అవుతలేదు. కంపెనీ పేరు తీసుకెళ్ళదు కానీ దానికి వ్యాధి లేదు, లైసెన్స్ లేదు కాబట్టి అది సేల్ అవుతుంది. మాకు ఇక్కడ లైసెన్స్ ఇచ్చే అవకాశం ముందుకు వచ్చింది. తప్పకుండా ఇస్తామమ్మా. మీకు ఎంత పెట్టుబడి అయింది ఇవన్నీ తయారు చేయడానికి? 25,000. కాదమ్మా, మిషన్లకు దానికి ఇది చేయితోనే తయారు చేయడం జరిగింది. దీనికి మిషన్స్ ఇంకేం తీసుకోలేదు మేము. సో దీని ముడి సరుకులు హైదరాబాద్. ఈ ప్యాకెట్లు ఏడుకున్నారు? ఈ ప్యాకెట్లు హైదరాబాదే, ఈ ప్రింటింగ్ హైదరాబాదే, దీని ముడి సరుకులు కూడా హైదరాబాద్ లోనే తీసుకొచ్చినాము. నాకేంటంటే ఏదన్నా కొత్త వస్తువు తయారు చేయాలా, మార్కెట్లకు పోవాలా అనే సంకల్పం నాకు చాలా ఉంది. సో సబ్బులు కూడా తయారు చేస్తున్నా, సరుకులు కూడా తయారు చేయాలని చాలా ఆలోచన ఉంది. దానికి ముడి సరుకులు కూడా హైదరాబాద్ లోనే దొరుకుతాయి. దానికి మిషన్స్ కావాలని చాలా ఆరాటంగా ఉంది. సో నా దగ్గర ఎక్కువ పెట్టుబడి లేక నేను వెనకబడిపోతున్నా. దీనికి బ్రాండ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ కావాలని ఒక 6 నెలల నుండి నేను ప్రయత్నం చేస్తున్నా. నాకు ఎక్కడ అలాంటి అవకాశం దొరకట్లేదు. అందుకే మా సిఐ గారు మేము ఇద్దరమే చేసుకుంటాము. సో ఇది దీని ముడి సరుకులు హైదరాబాద్ దొరుకుతాయి కాబట్టి మామిడి మండలం ముద్మాణిక్యం విలేజ్. మేము ముద్మాణిక్యం విలేజ్ లోనే సోఫా వర్క్ చేస్తున్నామండి. మ్యానుఫ్యాక్చర్ చేస్తామంటే సోఫాలోనే రెడీ చేయడం అన్నట్టు. మాకు ఇది మేము చేస్తున్నాము. షాప్ పేరు ఇంకేం సోఫా వర్క్. మాకు లైసెన్స్ ఇట్లా ఏం లేదు. ఆ వర్క్ కూడా చేయడానికి కూడా మనకు పెట్టుబడి కూడా కావాలి కదా. మాకు 2 లక్షల లోన్ తీసుకున్నాం, అట్లా నుండి చేస్తున్నాం కానీ సరిపోవట్లేదు. ఇంకా సార్ ఏమన్నాడు, మీరు రిజిస్ట్రేషన్ ఇట్లా లైసెన్స్ ఇట్లా కావాలని చెప్పారు కదా, దానికోసమనే చెప్తాను సార్. ఓకే, ఎంత పెట్టుబడి పోదు? ఇప్పుడే ఎంత పెట్టుబడి పెట్టావు? 2 లక్షల లోన్ తీసుకున్నాం కానీ సరిపోతుంది. కట్టలేదా? 2 లక్షలు కట్టినావా? సిబిల్ మంచిగా ఉన్నదా? సిబిల్ స్కోర్ మంచిగానే ఉన్నదా? క్లియర్ చేసేసినావా? ఇంకా దేనికి అప్లై చేయలేదా? పిఎంఈజీపీ కానీ చెయ్యండి. ఇప్పుడు ఆమె చూడు, పిఎంజీ ఈజీపీ తీసుకుంటే 1,00,000 రూపాయలు అందులో సబ్సిడీ వచ్చేసి.
ప్రతి మహిళలకు 30% సబ్సిడీ వచ్చేస్తుంది. అందుకే మహిళలకు ఏ వెనుకబడే ఛాన్సే లేదు. కాకపోతే అది ఏది అనేది మనం తెలుసుకోవాలి. దేనిలో మనము చెప్పారు కదా మీరు 15 రోజుల ట్రైనింగ్ కు రండి. తర్వాత మీ ఏపీఎం ను వాళ్ళని కన్సల్ట్ కండి తరచు. వాళ్ళు చెప్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు తప్పకుండా. ఇంకా ఇది సోఫాలు ఇవన్నీ కూడా తప్పనిసరి. మా కర్నూలు మండల దూరం అయితే నేను టైలరింగ్ చేస్తాను 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్యలో ఒక 2 years బ్యాక్ నేను పిండిగిరి లోన్ మన పిఎంజీ లోన్ ద్వారా తీసుకోవడం జరిగింది. మహిళా గ్రూప్ తర్వాత గ్రూప్ తోటి 2,50,000 రూపాయల లోన్ తీసుకున్నా. దాంట్లో సబ్సిడీ వచ్చి నేను ఇస్సీ కాబట్టి ₹1,00,000 సబ్సిడీ వచ్చింది. ₹1,00,000 సబ్సిడీ వచ్చింది. అది జస్ట్ 10 నెలలనే వచ్చింది సబ్సిడీ నాకు. అది కంటిన్యూ అట్లనే ఉంది. ఇప్పుడు టైలరింగ్ చేసుకుంటూ ఖాళీ టైంలో పిండి అల్లం వెల్లి పేస్ట్ ఏ ఫంక్షన్లో అయినా ఫస్ట్ టైం ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి అల్లం వెల్లి పేస్ట్ తయారు చేసి అల్లకిస్తున్నాం. అవును, నా పిల్లలు నేను మా భర్త ఖాళీ టైంలో పని చేసుకుంటున్నాం. నువ్వేమైనా సంస్థ రిజిస్ట్రేషన్ చేసినావా? అంటే దానికి ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసినావా? ఉన్నదా? శ్రీ వెంకటేశ్వర అని పెట్టుకున్నాను. దాన్ని లైసెన్స్ అవన్నీ ఉన్నాయి. అదొకటి. ఇప్పుడు నా గోల్ ఏంటంటే నేను టైలరింగ్ చేసినంటే నాకు బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి. దాన్ని గవర్నమెంట్ గా పెట్టుకోవాలి, బోటెక్ గా పెట్టుకోవాలని నా ఉద్దేశం. దానికోసం వచ్చింది. ఖచ్చితంగా లేడీస్ టైం వేస్ట్ చేయకుండా సీరియల్ చూడకండి కంపల్సరీ. మేము సీరియళ్లతో బాగా కుటుంబాలు వేస్ట్ అవుతాయి. మన ఇంటి యజమాని మనమే బెదిరించి తిట్టే అవకాశాలు వస్తాయి. అదైతే మర్చిపోండి కంపల్సరీగా. మన పిల్లల కోసం, మన భవిష్యత్తు కోసం, రేపు మన పిల్లలు మనకు పెడతారనే గ్యారంటీ లేదు. దానికోసం ఇప్పటి నుంచే పొదుపు చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ పొదుపు చేసుకోవాలి. అది నా గోల్. సరే, ఆ తర్వాత వ్యాపారం చేయి. అంటే వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. అప్పుడు దాన్ని అప్డేట్ చేసుకోవాలి. నైపుణ్యాన్ని పొంది దాన్ని అప్డేట్ చేసుకోవాలి. స్మార్ట్ వర్క్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ చేస్తున్నారు. హార్డ్ వర్క్ చేసి 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 దాంట్లో లాభం తక్కువ వస్తుంది. మనం ఇప్పుడు నేను కూడా సొంతంగా వ్యవసాయం చేసిన. వ్యవసాయం చేసి నేను 3 ఎకరాలు పండిస్తే ఆఖరికి నేను పెట్టిన ఖర్చుకు సరిసమానంగా ఆదాయం వచ్చింది. అంటే నేను దాదాపుగా 6 నెలలు పడ్డ శ్రమ అంతా వేస్టే. ఎందుకంటే నేను వ్యవసాయం చేసినప్పుడు ఆ వ్యవసాయంలో టెక్నిక్లు తెలియకుండా చేసినాం. దాంట్లో ఏ విధంగా చేస్తే లాభం వస్తుంది, ఏ విధంగా వస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది, ఏ విధంగా చేస్తే మనం తక్కువ ఖర్చు వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ప్రతి దాంట్లోపల కూడా అప్డేట్ అయింది. ఇప్పుడు వేరే దేశాలతో కంపేర్ చేస్తే మన దేశంలో వ్యవసాయ రంగం చాలా వెనుకబడినాం. ఇప్పటికే ముందుకు పోయినాం, కానీ వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే వెనుకబడినాం. నమస్కారం, నా పేరు స్వరూప, మా తిమ్మాపూర్ మండల్. నేను గత 10 to 12 years నుంచి టైలరింగ్ చేస్తున్నాను. మహిళా సంఘాల మీద అకౌంటెంట్ కూడా వర్క్ చేస్తాను విలేజ్ లోనే. టైలరింగ్ అనేది నాకు 20 years నుండి అనుభవం ఉంది అందులో. కాకపోతే ట్రైనింగ్ అనేది ఎక్కడ నేర్చుకోలేదు. కొంచెం నేర్చుకుంటూ స్టార్ట్ చేశాను. కాకపోతే మన మండల సమైక్య అందరూ తెలుసు కదా, మహిళా సంఘాల ఉంటారు. మహిళా సంఘాల ద్వారానే మనకి ఎంపీఐ ఆసక్తి ద్వారా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాతనే నేను మళ్ళీ ఒక చిన్న షాప్ లాగా ఏర్పాటు చేసుకున్నాము. దానికి నందీశ్వర లేడీస్ టైలర్ అని షాప్ నేమ్ రిజిస్టర్ చేసుకున్నాం. ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవడం జరిగింది. నేను 2 ఫ్రెండ్స్ కలిసి షాప్ ఏర్పాటు చేసుకున్నాం. మేమే సొంతంగా 10,000-30,000 తోటి షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది 2017 లో ఏర్పాటు చేశాము. తర్వాత మగ్గం వరకు నేర్చుకున్నాం. చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్ని ఇప్పుడు షాపు నడిపిస్తున్నాను. నా దగ్గర ఒక 6 members వర్కర్స్ ఉన్నారు. స్టిచ్చింగ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ కుట్టారా? నార్మల్ గా బ్లౌజెస్ అండ్ డిజైనర్ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్, అంబ్రెల్లా టైప్ అన్ని కుట్టుకుంటూ మా చుట్టుపక్కల ఉన్న యూనిఫామ్స్ పాఠశాలకి వెళ్ళి ఒక్కొక్క HM ని రిక్వెస్ట్ చేసుకుంటా ఎప్పుడు 10 years బ్యాక్ ఒక్కొక్క స్కూల్ యూనిఫామ్స్ ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర నుండి తీసుకొచ్చుకోవడం జరిగి మేము కుట్టడం జరిగింది. అప్పుడు ఈ MBOలు కానీ జిల్లా నుంచి కానీ మాకు ఎలాంటి సపోర్ట్ రాలేదు. మేమే స్కూళ్ళకి వెళ్ళి గ్యాదర్ చేసుకుని ఆ క్లాత్ తీసుకొచ్చుకొని కుట్టి ఇచ్చిన తర్వాత మా పనితీరు నచ్చి మళ్ళీ మా స్కూల్ వాళ్ళే ఎవ్రీ ఇయర్ మాకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మంచి అవకాశం ఏమొచ్చింది అని అంటే గత సంవత్సరం నుండి మన జిల్లా సమైక్య నుండి మండల సమైక్యకు ప్రతి మహిళ వట్టిగా ఉండద్దు, కుట్టు శిక్షణ అనేది ప్రతి మండలంలో ఒక 100 మంది దాకా ఇస్తారు ఎవ్రీ ఇయర్. దాన్ని ఉపయోగించుకొని వట్టిగా ఉండద్దు అని మీ పాఠశాల యూనిఫామ్స్ మీరు స్టిచ్చింగ్ చేసుకుంటే మీకు ఎంతో కొంత
కలుగుతుంది. మీ పిల్లలే గవర్నమెంట్ స్కూల్ పోతారు